హలో గైస్, మనకు రియల్‌మీ వచ్చేసి ఒక కొత్త బడ్జెట్ 5G ఫోన్ అనేది లాంచ్ చేసింది. ఈ మొబైల్ వచ్చేసి రియల్‌మీ 12X 5G గైస్. ఇది వచ్చేసి మనకు రియల్‌మీ 12 సీరీస్ నుంచి వస్తుంది. మనకి ఈ మొబైల్ వచ్చేసి తక్కువ రేట్‌కే మంచి ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేశారు గైస్. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి అన్నీ కూడా బాగానే ఉన్నాయి గైస్. మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, ప్రాసెసర్ కానీ, డిస్ప్లే కూడా మనకి బడ్జెట్‌లో 5Gతో పాటు మిగతా ఫీచర్స్ కూడా మనకు మంచి ఫీచర్స్ ఇచ్చినారు ఈ రియల్‌మీ 12X 5Gలో. ఈరోజు వీడియోలో ఈ రియల్‌మీ 12X 5Gకి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ తీసుకొచ్చలేదనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్టు లాస్ట్ చూడండి. అంతేగా కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ రియల్మీ 12X 5Gకి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ గైస్ దీంట్లో డిజైన్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ మనకు కెమెరా సెటప్ అనేది రౌండ్ సర్కిల్లో వస్తుంది. మనకు ఆల్రెడీ రియల్మీ 12 సిరీస్ కూడా లాంచ్ అయినాయి ఇదే డిజైన్తోనే. ఈ మొబైల్ వచ్చేసి మనకు చూడడానికి అనేది బాగుంది గైస్. ఓవరాల్ మనకి ఇది మంచి డిజైన్ యూజ్ చేసినారు. మనకి అది కూడా ఇంత తక్కువ రేట్కే మనకు మంచి డిజైన్ అంటే ఇది కూడా మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. చూడడానికి అనేది బాగానే ఉంది ఈ మొబైల్లో. నెక్స్ట్ గైస్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే, దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి AMOLED డిస్ప్లే అయితే కాదు, ఇది మనకి LCD డిస్ప్లేనే. కానీ మనకు డిస్ప్లే సైజ్ అనేది కొద్దిగా పెద్దగా ఇచ్చినారు. మనకి మూవీ చూడడానికి, వీడియో చూడడానికి డిస్ప్లే అనేది బాగానే ఉంటుంది కదా. మనకు డిస్ప్లే సైజ్ పెద్దగా వస్తుంది కాబట్టి ఓవరాల్ మనకు వీడియో చూడడానికి చాలా బాగుంటుంది డిస్ప్లేది. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP AI కెమెరా వస్తుంది గైస్. మనకి ఈ బడ్జెట్లో ఇది కూడా ఒక మంచి డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. మరీ సూపర్ అని చెప్పలేం, మరి యావరేజ్ అని చెప్పలేం. ఓవరాల్ వచ్చేసి ఒక గుడ్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. దీంట్లో సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 MP సెల్ఫీ కెమెరా ఇచ్చినారు. మనకి సెల్ఫీ కెమెరా కూడా ఫొటోస్ కూడా డీసెంట్గానే వస్తాయి. మరి అంత సూపర్ అని చెప్పలేం. మనకు ఓవరాల్ ఈ బడ్జెట్లో ఒక మంచి ఫొటోస్ వస్తున్నాయి గైస్. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి మనకు ఒక డీసెంట్ కెమెరాను యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ గ్యాస్. మనకు ఆల్రెడీ రియల్మీ 11Xలో కూడా సేమ్ ఇదే ప్రాసెసర్ యూజ్ చేసినారు. మనకి ఇప్పుడు ఇదే ప్రాసెసర్ వస్తుంది గ్యాస్, 6100+ ప్రాసెసర్. ఇది కూడా మనకి బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో 5G మిగతా ఫీచర్స్ కూడా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఏమంటే మనకి ఇది గేమింగ్కి అయితే అంత పనికిరాదు గ్యాస్. ఈ ప్రాసెసర్ వచ్చేసి మీరు డైలీ యూజ్కి కానీ చిన్న చిన్న గేమ్స్కి అయితే నడుస్తుంది. మరి మీరు ఒకవేళ PUBG, ఫ్రీ ఫైర్ కోసం అయితే ఈ మొబైల్ మనకి అంత సెట్ కాదు. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గైస్. ఈ బడ్జెట్లో ఉన్న ఏకైక ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి మిగతా అన్ని మొబైల్స్ కూడా 33 వాట్స్ 18 వాట్స్ ఇస్తారు గైస్. ఇది మాత్రం మనకు 45 వాట్స్ వస్తుంది. ఈ బడ్జెట్లో మనకు స్పీడ్గా ఛార్జ్ అవుతుంది గైస్ ఈ మొబైల్లో. ఇది కూడా ఈ మొబైల్లో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి గైస్. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ అనేది మనకు చాలా బాగుంటుంది. 2 స్పీకర్స్ ఉండడం వల్ల ఆడియో అనేది ఇంకా బెటర్ ఉంటుంది మనకు దీంట్లోన. దాంతోపాటు గైస్ దీంట్లో మనకి ఇంకా కొద్ది ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. IP54 వాటర్ అండ్ డస్ట్ టెస్టెడ్ కానీ, మీకు ఎయిర్ జస్టర్స్ కానీ, ఇంకా మనకు దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి గైస్. అవి కూడా మనకు యూస్ఫుల్ ఫీచర్సే. మనకు ఓవరాల్ వచ్చేసి ఒక మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు గైస్. డిస్ప్లే మనకు పెద్దగా వస్తుంది. మనకు 5G ప్రాసెసర్, 50 MP కెమెరా, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అన్ని ఫీచర్స్ కూడా మనకు డీసెంట్గానే ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైసెస్ గురించి మాట్లాడితే, మనకి ఇది స్టార్టింగ్ వచ్చేసి 4GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 12,000 రూపాయలు పెట్టినారు గ్యాస్. మనకి 12,000 రూపాయలు ఒక బెస్ట్ 5G ఫోన్ అని చెప్పొచ్చు. మనకు నెక్స్ట్ వచ్చేసి 6GB ర్యామ్ 128 వచ్చేసి 13,500 రూపాయలు పెట్టినారు గ్యాస్. మనకు లాస్ట్గా 8GB ర్యామ్ 128 వచ్చేసి 15,000 రూపాయలు పెట్టినారు. మీరు ఒకరికి రియల్మీ 12X తీసుకోవాలంటే 4GB ర్యామ్ కానీ 6GB ర్యామ్ కానీ తీసుకోండి. ఇవి రెండు కూడా మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మరి మీరు 15,000 రూపాయలు పెడితే మీకు ఇంకా వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి గ్యాస్. 14,000 రూపాయలకే మనకు మోటో G54 వస్తుంది. అది మనకు 8/128 వస్తుంది. మీకు ఇది వచ్చేసి గ్యాస్ 12,000 రూపాయల్లో 4/128 అంటే ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కానీ మిగతా ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. మనకు ఓవరాల్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా వచ్చింది గ్యాస్. SBI కానీ, ICICI కానీ, HDFC క్రెడిట్ కార్డ్ పడితే 1000 రూపీస్ ఇన్స్టాంట్ తగ్గుతుంది. మనకు అప్పుడు ఈ మొబైల్ వచ్చేసి 11,000 రూపాయలకి వస్తుంది. మీరు ఒకవేళ కార్డు వాడితే, ఇది కార్డు వాడితే మాత్రం మనకు బెస్ట్ ప్రైస్కి వస్తుంది కదా. లేదంటే మీరు 12,000 రూపాయలకి వస్తుంది వితౌట్ కార్డ్ ఆఫర్. ఇంతేగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.